హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ ద సాన్వి టాక్స్. ఈరోజు మన సాన్వి టాక్స్ ఛానల్లో గులాబీ పూలు అదేనండో రోజ్ కుకీస్ అంటారు కదా, అవి ఎలా చేయాలో, ఎలాగా చేస్తే క్రిస్పీగా వస్తాయి, ఎలా టేస్టీగా ఉంటాయి అనే విషయం అయితే ఈరోజు మన సాన్వి టాక్స్ ఛానల్లో అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే మనం రోజ్ కుకీస్కి గులాబీ పూలు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏందో తెలుసుకుందాం. ఇంగ్రీడియంట్స్ ఇది ఏంటంటే ఫస్ట్ ఒక కప్ తీసేసుకోవాలి. కప్ తీసేసుకున్న తర్వాత మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిని అయితే ఒక కప్ తీసేసుకోవాలి. మనం ఏ గిన్నె కొలత తీసుకుంటామో అదే గిన్నె కొలత ప్రకారం మిగతావన్నీ కూడా తీసేసుకోవాలి. నిన్నైతే చిన్న ఒక టిఫిన్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. దాంతో అయితే ఒక మైదా పిండి ఒక కప్ పోసేసుకున్నాం. తర్వాత ఇంకో కప్పు బియ్యం పిండి పోసేసుకున్నాను. పోసేసుకున్న తర్వాత అందులోనే సేమ్ అదే కప్పు, మనం ఎక్కువ కొంతమంది షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే అదే కప్ కొలతతో చక్కెర తీసుకోవాలి. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ చేసేసుకుంటే సరిపోతుంది. అందులోనే అదే ఒక కప్పు చక్కెర, షుగర్. తర్వాత ఇది స్వీట్ రెసిపీ కదా కొంచెం, సో ఏంటంటే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకోవడం వల్ల ఇది అనేది గులాబీలు పూలు ఇంకా కొంచెం టేస్ట్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత బీటర్ తీసేసుకొని ఫస్ట్ ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు తర్వాత వాటర్ అయితే తీసేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు, తక్కువ మోతాదులో మనం కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవడం వల్ల వాటర్ ఎక్కువైపోయి మనం చేసేటప్పుడు రోజ్ కుకీస్ అనేవి అస్సలు సరిగ్గా రావు. సో పిండి కలుపుకునేటప్పుడే మనం కొంచెం టైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని పోసుకుంటూ ఆ పిండిని అయితే కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ పిండి ఉన్నప్పుడైతే ఇలాగ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తేనే అది అనేది చాలా థిక్నెస్ అనేది వస్తుంది. చూసారా, ఈ మిశ్రమం ఇలాగా మారిపోవాలి. మారిపోయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఏంటంటే మనం చక్కెర వేసాం కాబట్టి మనం 3 hours నానబెడతాం. దీన్ని ఇలాగే నానబెట్టినప్పుడు ఏంటంటే చక్కెర అనేది ఇందులో ఫామ్ అయిపోయి వాటర్ లాగా జ్యూసీలాగా అయిపోతుంది. ఇలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది అనేది మనకి కేక్ చేస్తాం కదా, జ్యూసీగా కాకుండా కొంచెం టైట్నెస్కి అయితే రావాలి, క్రీమ్ టైప్. ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే మనం ఒక 3 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. 3 లేక 4 గంటలు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టకుండా చేస్తే ఈ రోజ్ కుకీస్ అనేవి కరెక్ట్గా రావు. పిండి అనేది మొత్తం కలుపుకుంటుందన్నమాట ఆ 3 hours నానబెట్టడం వల్ల. 3 hours తర్వాత మూత తీసి చూస్తే ఈ మిశ్రమం అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. చూసారా, మనం బీటర్తో చూసామంటే ఇది క్రీమ్ కంటెంట్కి అయితే రావాలి. చూసారా, మనం పైకి వేస్తే అది అనేది క్రీమ్ లాగా జ్యూసీ లాగా వచ్చిన తర్వాత దీనిలో కొంచెం టైట్ అనిపించింది నాకు. కొన్ని ఒక 5-6 drops అయితే వాటర్ వేసేసి ఒకసారి అయితే లూజ్ చేసేసుకున్న ఈ మిశ్రమాన్ని. ఆ టైట్కి ఆ బీటర్ కూడా విరిగిపోయింది. సో చూసారా, వాటర్ పోసిన తర్వాత ఈ మిశ్రమం అనేది ఇలాగా జ్యూసీలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గులాబీ పూలు వేయడానికైతే మన దగ్గర అయితే గులాబీ గుత్తులు కంపల్సరీగా ఉండాలి. ఈ గుత్తులు అనేవి మనకి షాప్లలో అవైలబుల్గా ఉంటాయి. చూసారా, ఇవేనండి గులాబీ గుత్తులు. కొంచెం 2 ఉంటే తొందరగా అయిపోతాయి, ఒకటి ఉంటే కొంచెం కష్టం అవుతుంది. నాకు తెలిసిన అక్క దగ్గర అయితే తెచ్చుకున్నాను నేను. ముందుగా మనం ఈ గులాబీ గుత్తులు చేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పిండి అప్లై చేయకూడదు గుత్తులకి. మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసేసుకొని ఆ ఆయిల్లో ఒక 5-10 minutes అయితే స్టాండ్స్ అనేవి పెట్టాలి. అవి వేడవుతాయి, వాటికి ఆయిల్ పట్టుకుంటేనే పిండి అనేది వాటికి పట్టుకొని రోజ్ కుకీస్ అనేవి చాలా ఈజీగా వదులుకుంటాయి స్టాండ్ నుండి ఆయిల్లోకి.
చూసారా, ఇప్పుడు ఆయిల్లో పెట్టేసి పిండిలో నుంచి తీసేసుకొని మరీ నిండుగా నింపుకోకూడదు, హాఫ్గా నింపుకుంటే సరిపోతుంది. మరి నిండుగా నింపుకోవడం వల్ల ఏంటంటే మనకి తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. గ్యాస్ అనేది చాలా ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు, స్లిమ్లో పెట్టేసి ఈ గులాబీ పూలు అయితే చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఇలా ఉన్న తర్వాత మన దగ్గర చాకు ఉంటే చాకు, ఏదైనా షార్ప్గా ఉన్న వస్తువునైతే తీసేసుకొని స్టాండ్తో ఇలాగా చిన్న చిన్నగా ఇట్లా సైడ్ల నుండి అనేస్తే అవి అనేది ఆయిల్లో పడిపోతాయి. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనం. ఇవి పిల్లలకి సమ్మర్లో పెట్టడం వల్ల కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీగా అయితే మనం వేసేసుకున్న వెంటనే ఆయిల్లో ఒక నిమిషం ఉంచేసుకొని పిండిలోనే ఒత్తులు పెట్టాలి. లేకుంటే డైరెక్ట్ చేయడం వల్ల ఏంటంటే గులాబీ పూలు అనేవి సరిగ్గా రావు. కొంచెం ఓపిక ఉండాలి, కానీ చాలా వరకు కొంచెం పిండితో ఎక్కువ మోతాదులో ఈ గులాబీ పూలు అయితే రెడీ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన గులాబీ గుత్తులు అయితే ఇంట్లోనే రెడీ అయిపోయినవి. చాలా బాగా వచ్చినాయి గులాబీ గుత్తులు అయితే. మనం కొలత ప్రకారంగా తీసుకున్నట్లయితే రోజ్ కుకీస్ అనేవి కరకరలాటు చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. చూసారా, టేస్టీకరమైన గులాబీ గుత్తులు అయితే రెడీ అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.